లక్ష్మణ గారు, ముందు ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మా రామోహన్ భాయ్కి బాగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద బాగా మొత్తానికి ఆగ్రహంగా వ్యవహరిస్తుండు. ఆయనకు కూడా మా నమస్కారం. ఇంకా పాపిరెడ్డి గారు ఉన్నట్టు, పాపిరెడ్డి గారికి కూడా నా నమస్కారం. అయితే లక్ష్మణ గారు, చెప్పండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే బీఈసీలు ఒక రకంగా మేలుకో అయినరు, లేకపోతే ఇప్పుడు లేచి పరుగులు తీస్తున్నారు లేడీ పిల్లలాగా అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ తప్ప ఇంకా ఏం లేదు. ఇంతకుముందు మా రామ్మోహన్ భాయ్ అంటుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదని. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ 6 నెలల్లో, ఈ రెండు సంవత్సరాల లోపల మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో అది 10 సంవత్సరాలలో చేయండి. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఆల్మోస్ట్ ఆల్ చేసి చూపించింది. బీఆర్ఎస్ ఎన్నైతే అబద్ధాలు మాట్లాడిందో, ఇదే కేసీఆర్ ఏమన్నాడు, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, లేదంటే మెడగోసుకుంటా అన్నాడు, కావాలి కుక్కలాగుంటా అన్నాడు, దళిత బంద్ అన్నాడు, అది హుజురాబాద్ కే పరిమితం అయిపోయింది. ఇట్లా ఆలోచించుకుపోతే దళితులకు 3 ఎకరాలు అన్నాడు, బీసీలకు బీసీ బంద్ అన్నాడు. ఏం చేసిండు? ఆయన చేసిన దాంట్లో ఒక కళ్యాణ లక్ష్మి ఒకటి, అది కూడా వాళ్ళ దాంట్లో. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇది ఒక్కటి వదిలేస్తే మిగతా అన్ని కూడా స్కామ్లే. ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా స్కామ్లు చేసి ఇదే హరీష్ రావు ఓఎస్డీకో, హరీష్ రావు అకౌంట్ కో మళ్ళీ వాపస్ పోయాను అనేది కూడా మన టాపిక్ లో శివకుమార్ లాల్ గారు, రామ్మోహన్ గారు ఎప్పుడు అది అంటారు, ఈ కార్ రేస్ తీసుకో. ఇవన్నీ కూడా టిఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల తెలంగాణని ఎంత అప్పుల రాష్ట్రం చేసింది. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఈ రోజు ఒక్క నిమిషం రామోహన్ భాయ్, ఏదైతే బీఆర్ఎస్ చేసిన అప్పుకి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు సంవత్సరానికి కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అప్పు ఎవరు చేసి పెట్టిండ్రు? ఈ అప్పు రామోహన్ భాయ్ నేనేం చెప్తున్నా, టిఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలో టిఆర్ఎస్ వచ్చిందో తెలంగాణలో అప్పట్లో ఉన్న కేసీఆర్, విజయశాంతి తప్ప టిఆర్ఎస్ కేని కానీ ఈ ఇద్దరు తప్ప ఎవరు లేరు. దాని తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కూడా లేడు, ఒక విజయశాంతి తప్ప కాంగ్రెస్ ఎంపీలు తర్వాత మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు దాంట్లో ముగ్గురు ఎవరు, మీరా కుమార్ గారు, తర్వాత సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా తెలంగాణలో యువకులు మరణిస్తున్నారు, చనిపోతున్నారు, మీరు చావద్దు బిడ్డ, నేను ఖచ్చితంగా తెలంగాణ ఇస్తా అని చెప్పి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇదే కేసీఆర్ మోకరిల్లి అందరు పోయి ఇంటిలాదులు పోయి కాలు మొక్కొచ్చారు. ఈ రోజు రామ్మోహన్ భాయ్ కానీ ఇంకా సెకండ్ లైన్ లీడర్షిప్ ఎవరికి ఇది సంబంధం లేదు. కానీ హైదరాబాద్ కి రిటర్న్ వచ్చినాక ఏం చేసిండు? వచ్చే ముందు పార్టీ విలీనం చేయలేము, చెయ్యము, మనమే కొట్లాడతామని చెప్పి టాపిక్ డైవర్ట్ అవుతుంది. 42% రిజర్వేషన్ పైన చెప్పండి మీరు ఇప్పుడు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ భాయ్, మీరు ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు, నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ కౌంటర్ చెప్పండి, నేను కాదంటలే. కానీ 42% చెప్పండి, కౌంటర్ చేస్తలే నేను. 42% చెప్పండి. 40% గురించి కూడా చెప్తా. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది. దాని ప్రక్రియ మొత్తానికి అసెంబ్లీలో బిల్ పెట్టింది. బిల్లుకి మీ బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు తెలిపినరు, బీజేపీ వాళ్ళు మద్దతు చెప్పినరు. కానీ అదే బిల్లు పాస్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. దాని తర్వాత ఏదైతే జూలై 30 తారీఖు కరెక్ట్ గా ఎలక్షన్ మీరు చేయాలి అని చెప్పి హైకోర్టు ఒక ఫైనల్ డేట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా అటు రాష్ట్రపతి గాని ఇటు గవర్నర్ గారు కానీ రెస్పాన్స్ లేకపోతే జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. బీసీ కుల సంఘాలని, నాయకులని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు అందరి పోవడం జరిగింది. అక్కడ ఇండియా కూటమి కూడా మనకు సపోర్ట్ చేయడం. తర్వాత ఒకరోజు వాయిదా తీర్మానం చేయమని చెప్పి పార్లమెంట్ లో రండి కలిసిపోదామంటే బీజేపీ వాళ్ళు సత్యమరా అని చెప్పి రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు రాజ్యసభలో రమ్మంటే వాళ్ళు రాలేదు. నిన్న రాత్రి ఏదో ఒక మీటింగ్ జరిగితే జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఒక మీటింగ్ జరిగితే కేటీఆర్ పక్కన కూర్చొని
తల్లసాని శ్రీనివాస్ యాదవ్, మా శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ కాన్స్టిట్యున్సీ, ఆయనతోని చెప్పిపిస్తుండు కేటీఆర్. మరి కేటీఆర్ ఎందుకు చెప్తలేడు అదే మాట? ఈ రోజు బీసీల గురించి మాట్లాడి ఇంకొక బీసీని అడ్డం పెట్టుకుంటుండు. అంటే శ్రీనివాస్ యాదవ్ ఒక్కొనికే తెలుసు, లేకపోతే కేటీఆర్ కి తెలియదా? కేటీఆర్ నేను పెద్ద మేధావి అంటాడు, నేను షాడో ముఖ్యమంత్రి అయితుండే అంటాడు, నేను అన్ని మా అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అన్ని ఏదైతే మంత్రివాళ్ళ గారు నేనే రివ్యూ చేసుకుంటా అంటాడు. అటువంటికి ఈ బీసీ దాంట్లో ఇవ్వడానికి లేదా? గతంలో 33% ఉంటే 23% వీళ్ళు బీసీలకు ఇచ్చిండ్రు. ఈ రోజు వీళ్ళు మాట్లాడడానికి ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళకు నైతిక హక్కు లేదు. 33 ఉన్నప్పుడు 33 ఇచ్చేది ఉండే. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అని చెప్పింది, ముందుకు పోయింది, ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయింది. అక్కడ బీజేపీ ససేమిరా అంటుంది. బీజేపీ ఇప్పుడు దొంగ నాటకం ఏమాడుతుంది? రాహుల్ గాంధీ గారు ఒకటే మాట అంటుండ్రు, జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అని. ఆ నినాదాన్ని అయితే శివకుమార్ గారు, yes, శివకుమార్ గారు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో తప్పింపజేయడం జరిగింది. శివకుమార్ కానీ ఈ రోజు బీజేపీ హైజాక్ చేసుకొని ఏం చెప్తుంది? ఈ రోజు కులగణన లేకపోతే జనగణన రెండు కూడా 2027 లో చేస్తాం, మేము ఇప్పుడు చెయ్యము అంటుండ్రు. ఇప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోటాకి 10% చేయడానికి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దీన్ని కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురండి. ఎందుకు శివకుమార్ గారు ఒకసారి మన సబ్జెక్ట్ లోకి వద్దాం. శివకుమార్ గారు ఒకసారి